మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శ్రీలంపల్లి రైతు వేదిక వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి సమక్షంలో అర్హులైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే వరకు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకమని వివరించారు. చనిపోయిన వారి పేర్లు లేదా తప్పుగా నమోదైన వారి వివరాలను స్వచ్ఛందంగా తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్నవారికి సంక్షేమ పథకాలు, ఉచిత బస్ ప్రయాణాలు లభిస్తాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమం అందరికీ అందేలా పనిచేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం. చాలా మంది 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగా ప్రతి మండలంలో కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. కంపల్సరీగా కలెక్టర్స్ ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేసి మరి ప్రభుత్వం కృషి చేసి ఈ రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా ఏ పథకాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అవన్నీ సక్సెస్ఫుల్గా మన జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకి చెప్పి వివరించాలనేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన చిలిపిచేడు మండలంలో మనం ఈ కొత్త రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ చేర్పించడం కానీ, అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే మరి వాళ్ళ పేర్లు చేర్పించడం కానీ, సో ఏమైనా కొత్త కుటుంబాలు వేరుపడినట్టయితే అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి సో ఆ మెంబర్ అడిషన్స్ కూడా మనము ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా పత్రికా మిత్రులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఆలస్యమైంది, పాపం చిన్నపిల్లలు ఎత్తుకొని కూడా ఇక్కడ తిరుగుకుంటా ఇబ్బంది పడుతున్నారు. మీరంతా కూడా అనేది భావించొద్దని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారికి మరి సమావేశం ఉండే కాబట్టి కొంత ఆలస్యమైంది. నేను కూడా 1 గంట పైన అయిపోయింది. నేను వచ్చి 1.5 అవర్ అవుతుంది ఇక్కడ కూర్చున్న పక్కన. కానీ మీకు ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఆలోచనతో మరి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి కలెక్టర్ గారు చాలా కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. వాస్తవంగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి కలెక్టర్ గారు చెప్పినట్టుగా 93 మందికి కొత్త రేషన్ కార్డు మన మండలంలో రావడం జరిగింది. 1179 మందికి రేషన్స్ అంటే కుటుంబంలో పెళ్లిలైన కోడళ్ళ పేర్లు కానీ, పిల్లలు పుడితే పిల్లల పేర్లు దాంట్లో అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే మంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు సెక్రటరీలకు ఇచ్చి గ్రామాల్లో ఇచ్చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం ఈరోజు 13 రేషన్ కార్డులు, అదేవిధంగా 390కి సంబంధించినటువంటి అడిషన్ కార్డ్స్ ఇచ్చినారు. అంటే దాదాపు 400 బెనిఫిషియరీస్కి ఇక్కడ ఇవ్వాలా. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా అని చెప్పేసి మొక్కుబడిగా కార్యక్రమం కింద చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ బెనిఫిషరీస్ చూసుకుంటే 400 ముందు ఉండాలి, కానీ కనీసం 15 మంది కూడా లేరు. నేను అప్పటి నుంచి అడుగుచని కూడా అదే ఎంక్వైరీ చేస్తున్నా, ఎవరు కూడా లేరని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారులు దీనిపైన మరి కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు నిజంగా కూడా రేషన్ కార్డు అనేది అందరికి కూడా ఒక ప్రమాణికం. రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా రావు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతకు సంబంధించి కానీ, లేదంటే మన సంక్షేమ పథకాలకు సంబంధించిన కానీ రేషన్ కార్డు చాలా అవసరం. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే రేషన్ కార్డు కావాలి, పిల్లలకి స్కాలర్షిప్ కావాలంటే రేషన్ కార్డు కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బియ్యం కావాలంటే రేషన్ కార్డు కావాలి, మనకి సీఎంఆర్ పెట్టుకోవాలంటే రేషన్ కార్డు కావాలి, ఎల్ఓసి కావాలంటే రేషన్ కార్డు కావాలి, ఆరోగ్యశ్రీ వర్తించాలంటే రేషన్ కార్డు కావాలి. ఈ విధంగా అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డుతో ముడింది. అందుకనే రేషన్ కార్డు అనేది తప్పకుండా మాకు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకనే ఈరోజు ప్రభుత్వం కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఆలోచనతో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతోంది. మరి గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా దాదాపు 10 సంవత్సరాల కాలంలో 6,80,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.